ఏంటని మీరు పట్టించుకునేది ప్రజల గురించి? ఏం పట్టించుకోరండి ఈ నాయకులు కానీ ఎవరు. ఎన్ని రోజుల నుంచి వస్తుంది వాసన మంచినీళ్ళు? 20 రోజులు అవుతుందండి. 4 రోజులు అవుతుంది కడక్క. ఆడెప్పుడు పడ్డాడో ఆ కుక్క ఎప్పుడు పడిందో తెలీదు. రాజకీయం నడిపించేశారు ఇక్కడ. ఏంటి అంటారు మాజీ కార్పొరేటర్ అంటారు. ఒక రోజున రాత్రి పూట వెళ్ళి రౌండ్ వేసాం మా చెల్లి నేను. రౌండ్ వేసి ఏంటక్క శవం పడిపోతానంట, మేము దాసి సంచులు తెత్తి పారేసామంటక్క అని. అది నిజమే వెళ్ళరా నాయన అన్న. కార్పొరేటర్ అవునా? నిజంగా పడిందంటారా? శవం పడిందంటారా? పడింది. దొంగతనంగా తీసి పారేశారు. ఆఫీసులకి దెబ్బ రాకుండా ఆవిడకాడ కప్పుకున్నారు అంతే. విన్నారా? ఈసారి మట్టికి ఉంటదండి వీళ్ళకి. అబ్బా మామూలుగా ఉండదు. తీస్తారు జనం. ఇప్పుడు ఏరుకొని వాంతులు చేసుకుని ఉన్నారు, కొట్టలా పోతున్నారు. అందు గురించి లెగిసిన తర్వాత చూస్తారు వీళ్ళ పని. మా గవర్నమెంట్ బాగుందని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో కొడతారంటున్నారు. వాళ్ళు బాగుండి అక్కడ నడిపిస్తున్నా ఇక్కడ ఉన్నవాళ్ళు నాటకాలు అన్నారా. పైనోడు బాగుండి సప్లై చేసి జనాలకి చూడమన్నా ఇక్కడ ఉన్నారు చూడండి. మేము చిన్న చిన్న నౌకరీ వాళ్ళమమ్మా, మేము చిన్న చిన్న ఉద్యోగస్తులమ్మా, మా నోట్లో మట్టి కొట్టబాకండి అమ్మా. జనాల నోట్లో మట్టి కొట్టవచ్చు ఇల్లు. నేను అంట బాబు మంచినీళ్ళు ఇచ్చారు బాబు తాగుతానికి, పేనాలు ఇచ్చారు బాబు ఇల్లు కడుక్కుంటానికి, మరి కడుపులకు అన్నం ఏంటయ్యా అన్న. నీకు కలిపి నోట్లో అన్నం పెడతారు ఉండమ్మా అన్నాడు పోలీస్ ఆయన. నేనన్నా ఉద్యోగస్తుడు నువ్వు కూర్చుంటావు ఏసీలో రాస్తావు, నీకు జీతం వస్తుంది. ఎవరది ఏమ్మా? నీకు ఉద్యోగం చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తాయి, నువ్వు తింటున్నావు అంటే లేబర్ అంటే అంత ఇదిగా ఉందా నీకు? ఏంటని చెప్తున్నావు? అవసరం వస్తే మమ్మల్ని కూర్చోబెట్టి అన్నం పెట్టే రూల్ కూడా ఉంది, మేము ఓటేసి గెలిపించాం కాబట్టి అని చెప్పి అడిగామండి. అడిగితే నుంచోకుండా వెళ్ళిపోయాడు. సమాధానం ఏం చెప్పలా, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన అంటాడు ఆఫీసరు, జేజమ్మని మా మీద వదిలేశారంట అని అంటున్నాడు పక్కన ఉండేవాళ్ళు. అంటే అడిగితే జేజమ్మలు అడగకూడదు, మా ఓట్లు మటుకు కావాలా మీకు? మీ ఉంటేనే కదా మీకు ఉద్యోగం. స్థానిక ఎమ్మెల్యే రావట్లేదు. ఇంత పరిస్థితి జరిగిన మీ ఎమ్మెల్యే ఆడ ఊరికే వస్తాడు ఇలా అలాగంటాడు. ఆడొస్తాడు ఎవరు రారు. ఉత్తినే ఆ ఓట్లు అప్పుడే అక్క చెల్లి బావ మా అమ్మ బాగున్నారా, తింటున్నారా అని అంటారు. ఆ ఓటు వేసిన దాకా తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, మేము ఎక్కడ ఉంటామో తెలియదు. అంతా జనాలు చావుపోతుల మధ్య ఉన్నారు కదా, చనిపోయారని చెప్పి అన్నారు. మోసం ఈ పరిస్థితిలో కూడా రాబోతే ఎట్లా? ఎవరండి వస్తారు? తాత్కాలికంగా వచ్చారు అలా చూస్తున్నారు. చుట్ట చూపుకి వచ్చినట్టు అలా చూసి వెళ్ళిపోతున్నారు. ఈ రోగం వాళ్ళకి ఏమైనా అంటుకుంటున్నామని. 3 రోజుల నుంచి ఎంపీ ఎమ్మెల్యే ఎక్కడే ఉన్నారండి? ఎక్కడండి? ఆ అపార్ట్మెంట్ల దగ్గర ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. ఈ రాత్రి వచ్చారు ఆయన, ఇక్కడ ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. బాధ్యతగా తీసుకొని తిరిగేవాళ్ళు మేము. మీకు రోగాలు వస్తాయేమో పద్దాకి ఎందుకు వస్తున్నారు అంటున్నారు. మాకు వస్తే రానియండి, మా పెద్దలు కావాలి మాకి అని మేము అన్నాం.